ధర్నా చేస్తున్నాం ధర్నా చౌక్ దగ్గర టీఎస్ఎస్ ఎస్పీడీసీఎల్ సెకండ్ లిస్ట్ కోసం మా ధర్నా మేము ఎజెండా ఏంటంటే సెకండ్ లిస్ట్ కోసం సార్. ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడ మిగిలినాయి అంటే సార్, స్కాడాలో 33 పోస్టులు మిగిలినాయి సార్, సరూర్ నగర్లో 14 మిగిలినాయి, రాజేంద్ర నగర్లో 4 మిగిలినాయి, మేడ్చెల్ల, సంగారెడ్డి, అట్లా సిద్దిపేటలో 117 సార్, నల్గొండలో 59 సార్. ఈ టోటల్ అన్ని డిస్ట్రిక్ట్ కల్పిస్తే 374 పోస్టులు మిగిలినాయి సార్. రిటైర్డ్ గత లాస్ట్ మంత్ 31 మార్చి తోటి వీళ్ళ పని అయిపోయింది సార్, అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు. సో ఈ 374 పోస్టులు కూడా ఈ బ్యాక్లాగ్ కింద కాదు, ఇది రిటైర్మెంట్ పోస్టులు, అంటే సెకండ్ లిస్టు కోసం ఇది సెకండ్ లిస్టు వాళ్ళకి తీయాలి. సో అలా కాకుండా వాళ్ళకి మళ్ళీ ఎక్స్టెండ్ చేసేసిండు 1 ఇయర్ వరకు, అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 31 నెక్స్ట్ 25th వరకు. అంటే సో ఈ రిటైర్మెంట్ పోస్టులు కూడా మాకు ఇచ్చి న్యాయం చేయాలి. సో ఆల్రెడీ 1500 పోస్టులో కూడా 1300 చేసిరు, అందులో కూడా 200 పోస్టులు ఉన్నాయి. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, పోల్ క్లైంబింగ్ అయిన వాళ్ళు మేము ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్లో ఉన్నాము. సో ఫిట్నెస్ కూడా ఉన్నాం. సో మాకు తీసుకోవడానికి వాళ్ళకి గవర్నమెంట్కి ఏం అభ్యంతరం సార్? అసలు సెకండ్ లిస్టు కోసం ఎందుకు తీసుకుంటలేడు? సో ఆల్రెడీ పోలీస్ శాఖలు కానీ, గురుకుల కానీ, సో ఏరే శాఖలు కూడా 1:2 క్యాండిడేట్లను కూడా తీసుకోవాలని, ఎన్పీటీసీలు కూడా 4th లిస్టు, 5th లిస్టు, 6th లిస్టు, ఆయన 2018 ట్రాన్స్కో కూడా సో 4th లిస్టు, 7th లిస్టు దాకా వెళ్ళింది. సో ఈ ఎస్పీడీసీలు కూడా మాకు సెకండ్ లిస్టు మా అభ్యర్థులను వినిపించుకోవాలని పట్టించుకోవట్లేదు. సీఎండి సార్కి వెళ్ళాము, ప్రజాపాలెం దగ్గర వెళ్ళాము. సో ఆ బట్టి సార్ని నేనే ఇచ్చాను స్వయంగా వెళ్ళి. సో ఏం రెస్పాన్స్ లేదు, చూస్తాం అన్నట్టు మాట్లాడుతారు. సో ఈ గవర్నమెంట్ కూడా మాకు పట్టించుకోవట్లేదు. సో మా న్యాయం ఏ విధంగా జరుగుతుంది? మాకు ఆల్రెడీ మేము క్వాలిఫై అయినాం, మా మెమోలు కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. సో సర్టిఫికేట్ వెరిఫై అయింది ఆల్రెడీ. మా మెమోలు కూడా ఫర్దర్ ఏదైతే దక్షిణ డిస్ట్రిబ్యూషన్ శాఖ ఉందో, ఏదో ఎస్పీడీసీఎల్ ఉందో అందులో ఉన్నాయి. సో మాకు ఏ విధంగా న్యాయం చేయడానికి అంటే ఈ ధర్నా చౌక్ దగ్గర మేము ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేసి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక న్యాయం చేయాలి, ఏదైనా రిక్వెస్ట్గా మాకు గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఏదైనా మాకు భరోసా ఇవ్వాలి. లేదంటే అప్పటి వరకు మేము లేవము, చావడానికైనా సిద్ధం. వి వాంట్ చావడానికి సిద్ధం సార్. ఇదే ధర్నా చౌక్ నుంచి ఇదే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయితే ఉన్నామో, ఏ గవర్నమెంట్ అయినా ఉంది, సో ఇదే ధర్నా చౌక్ నుంచి ధర్నా చేసినాం, మన తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్ని న్యాయాలు చేయడంతో ఇదే ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నాము, కానీ మాకు న్యాయం జరుగుతలేదు సార్. ఇప్పుడైనా మీరు రేవంత్ రెడ్డి సార్ గారు మా విన్నపంతో మీరు చూసుకోండి, ఈ సెకండ్ లిస్టు ఇప్పుడైనా న్యాయం చేయండి. సీఎండి సార్ని ఆర్డర్ ఇవ్వండి, లేదా డిప్యూటీ సార్ మీరైనా మీరు చూడండి. మా విద్యుత్ శాఖ మంత్రులు మీరే కదా సార్. ఇప్పుడు ఎన్నిసార్లు రావాలి మేము ధర్నా చౌక్ రావాల్సిన కారణం ఏంటిది? ఎందుకు వచ్చారు? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో మా న్యాయం చేయాలి. ఎంతమంది ఉన్నాం సార్? సెకండ్ లిస్టు తీయండి. ఇంకా పోస్టులు చాలా ఉన్నాయి. ఏరే డిపార్ట్మెంట్లో ఆల్రెడీ సెకండ్ లిస్టు తీస్తున్నారు. సో ఈ టీఎస్ఎస్పీడీసీలో స్కామ్ జరిగింది, బోనఫైడ్ జరిగింది, అన్నీ తీస్తలేము. మాకు కావాలి సెకండ్ లిస్టు తీయండి. అన్న నా పేరు రమేష్ అన్న, నేను రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చిన. నేను రంగారెడ్డి డిస్టిక్లో పోలెక్కినా. నాకు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్, నా సీరియల్ నెంబర్ 157. నా పేపర్లు మొత్తం డిపార్ట్మెంట్ దగ్గరనే ఉన్నాయన్న. గత ప్రభుత్వము అన్యాయాలు చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందంటే వీళ్ళు కూడా ఇట్లా చేసి ఎట్లనా? మా బతుకులు రోడ్ల మీద ఉంటాయి చూడండి అన్న. డిపార్ట్మెంట్ రంగారెడ్డి ఎస్సీ ఆఫీస్లో, మా రంగారెడ్డి సైబర్ సిటీలో జరిగినటువంటి ఆ సెలక్షన్లో పోల్ క్లైమ్లో సెలక్షన్ అయిన. నా పేరు ఉబ్బట్టి రమేష్, నా నంబర్ 157. ఆల్రెడీ క్వాలిఫైడ్, సెకండ్ లిస్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు మెమోలు కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఎస్ఎస్సి నుంచి ఐటీఐ వరకు దీని క్వాలిఫికేషను, బోనోఫైడ్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, డిపార్ట్మెంట్ దగ్గర. నా సీరియల్ నెంబర్ 157 రంగారెడ్డి. వీళ్ళందరూ వచ్చినటువంటి నా మిత్రులందరూ కూడా నా లెక్కనే కష్టపడి ఇట్లా లిస్టులు వాళ్ళ జేబులలో పెట్టుకుని రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు మాకు సెకండ్ లిస్ట్ ఇస్తారా? లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా చేస్తాం, లేకుంటే మేము చచ్చిపోతాం సార్. మాకు ఈ బతుకులు వద్దు సార్. మా అమ్మ నాయన కష్టపడి 5 రూపాయలు జమ చేసి మమ్మల్ని కోచింగ్ సెంటర్లకు పంపిస్తే మేము ఈరోజు పోలెక్కినాం సార్. మాకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వస్తుందని ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వము రిటైర్మెంట్ అయిన వాళ్ళని ఎట్లా కొనసాగిస్తారు? దీనికి ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేటే సార్. నేను అబద్ధం ఆడితే సర్టిఫికేట్ చూడండి నా దగ్గర. ఇది ఉన్నటువంటి నేను 157 ర్యాంక్ నాది. నేను ఆల్రెడీ పోలెక్కిన సార్. బోనఫైడ్ స్కామింగ్లు ఎవడో ఎక్కడ వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఖమ్మం, వరంగల్, నాన్ లోకల్ విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్లో బోనఫైడ్ స్కామింగ్లు జరుగుతుంటే డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకుంటలేదన్న? బోనఫైడ్ స్కామింగ్లు జరిగినాయి, దొంగ బోనఫైడ్లు పెట్టి వాళ్ళని కూడా వెతికి తీయండి, మాకు న్యాయం చేయండి అన్న. రిటైర్మెంట్ అయిన వాళ్ళే 394 పోస్టులు సెకండ్ లిస్టులో యాడ్ చేయండి. సీఎండి సార్కు నేను కాలు మొక్కి చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. ఆర్డర్ చేయట్లేదు మేము ఎవరికి కూడా, శాంతియుతంగా చెప్తున్నాము. ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే డిప్యూటీ సీఎం గారికి, సార్ మేము మీ కాలు పట్టుకోవడానికి కూడా అడుగున్నాం, మీ సొంతం తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. డిప్యూటీ సీఎం గారికి భక్తి విక్రమార్క రాజమౌళి సార్కి మేము తెలియజేయడం ఏమనగంటే, సార్ మీరు సెకండ్ లిస్టు, మీరు ఎంతకైనా విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్రానికి
సెకండ్ సీఎం మీరే కాబట్టి మీరు అప్రూవల్ పెట్టండి సార్. ఈ మీడియా మిత్రులందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నానంటే సెకండ్ లిస్టు తీయాలి. మిగిలినటువంటి 600 పోస్టులు మిగిలినాయి. గత ప్రభుత్వంలో మిగిలినటువంటి 1:2లో 184 పోస్టులు బ్యాగ్లకు అట్లనే పెట్టారు. అవి కాకుండా 400 మంది రిటైర్మెంట్ అయ్యారు, ముసలి అయిపోయారు, వాళ్ళు అట్లనే కొనసాగిస్తారు. అసలు ఎక్కడ రాసి ఉంది సార్? ఎక్కడ రాసి ఉంది? నేను అడిగేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాక మాకు విద్యార్థులకు లేదా? అందుకే ఈరోజు రోడ్డు పైనకి వచ్చినాం. B1 1:2 విద్యార్థులకు వెంటనే